హాయ్ గాయ్స్, నా హెల్త్ ఇప్పుడు కొంచెం పర్వాలేదు. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం బెటరే. కానీ హెడేక్ మళ్ళీ వస్తూనే ఉంది. ఇంకా ఈ హెడేక్ నేను చేయలేం కదా. అది కొంచెం టెన్షన్ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా వస్తూనే ఉంటుంది. ఆ టైంకి టాబ్లెట్ వేసుకోవాలంతే. చాలామంది నా హెల్త్ గురించి మెసేజ్ చేశారు. వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. నేనే రిప్లై ఇవ్వలేకపోయాను. అందుకు సారీ అండి. ఈరోజు ఒక మూవీ చూసేద్దాం. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా లైక్ చేసేయండి. మూవీ స్టార్టింగ్లో మన హీరోని చూపిస్తున్నారు. కొంచెం ఇరిటేట్ అవుతూ ఉంటాడు. మీడియా వాళ్ళందరూ కొంచెం తిరగండి సార్ అని పిలుస్తూ ఉంటారు. హీరోకి ఒక అమ్మాయితో మ్యారేజ్ ఫిక్స్ అయి ఉంటుంది. ఆ ఎంగేజ్మెంట్లోనే ఫొటోస్ తీస్తూ ఉంటారు. హీరో ఫోటో కోసం కూడా తిరగడమే లేదు. అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. నువ్విప్పుడు ఇలా చేస్తే మాత్రం 20 years బ్యాక్ వేసుకున్న ఒప్పందం లేనట్టు అవుతుందా? ఏదేమైనా సరే మనం దేన్ని మార్చలేం కదా. మనం మ్యారేజ్ చేసుకోవాల్సిందే. కొంచెం కోఆపరేట్ చేయొచ్చు కదా అని అంటుంది. అక్కడికి హీరో వాళ్ళ గ్రాండ్పా వస్తారు. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు మేము చాలా కష్టపడ్డాం. అప్పుడు హీరోయిన్, అదే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీనే మాకు చాలా హెల్ప్ చేశారు. అంతేకాదు నా మనవడికి ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం. అందుకే అప్పుడే డిసైడ్ చేశాను వీళ్ళిద్దరికీ మ్యారేజ్ చేయాలని. నేను నా ఫ్రెండ్కి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోవాలని చెప్తారు. హీరో ఆ అమ్మాయితో, నాకు నీ గురించి బాగా తెలుసు. నన్ను మ్యారేజ్ చేసుకొని నా ఫ్యామిలీ గురించి, నా బిజినెస్ సీక్రెట్స్ అన్నీ తెలుసుకొని నీ బిజినెస్కి యూజ్ చేసుకొని ముందుకొస్తావు అంతే కదా అని అంటాడు. అందుకే కదా ఇలా యాక్టింగ్ చేస్తున్నావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు. నేనేం అందుకోసం రాలేదు. ఎంగేజ్మెంట్ రింగ్ చూపించి ఈ రింగ్ వేసుకోవడానికి మన ఇద్దరికీ అర్హత లేదు అని అంటాడు. చాలా ఓవర్గా మాట్లాడుతున్నావని తనకి కోపం వచ్చి ఆ రింగ్ని పడేస్తుంది. స్టార్టింగే ఇద్దరికి గొడవలు. హీరోయిన్కి కూడా ఆ మ్యారేజ్ అంటే అస్సలు ఇష్టం లేదేమో. నెక్స్ట్ ఒక 5 months తర్వాత చూపిస్తున్నారు. ఆ హీరోయిన్ కనిపించడం లేదని చెప్పి రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. గ్రాండ్పాకి హెల్త్ బాగాలేదు. హీరో అక్కడికి వచ్చి, గ్రాండ్పా ఆపరేషన్ చేసుకోండి, ఎందుకు ఇలా చేస్తున్నారు? నువ్వెప్పుడు ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటావో అప్పుడే నేను ఆపరేషన్ చేసుకుంటాను. అంతవరకు నేను చచ్చినా కూడా నన్ను చూడ్డానికి రావద్దని చెప్పి వెళ్ళిపోతారు. హీరోకి ఆ అమ్మాయి అంటే ఇష్టం లేకపోయినా వాళ్ళ గ్రాండ్పా కోసం తనని వెతకడానికి వెళ్తాడు. ఇప్పుడు ఒక కొత్త క్యారెక్టర్ని చూపిస్తున్నారు. ఈ అమ్మాయే హీరోయిన్ ఏమో పోన్ తెలుస్తుంది. ఈ అమ్మాయి చూడ్డానికి హీరో ఫియాన్సీ లాగే ఉంటుంది. వాళ్ళ తమ్ముడు తినడానికి తెమ్మంటాడు. ఏంట్రా ఇంత పెద్దగా ఉన్నావు, నీకు కావాల్సింది నువ్వే తెచ్చుకోవచ్చు కదా అని అంటుంది. వాడికి కోపం వచ్చి తన ఫుడ్ని కూడా తీసుకుంటాడు. రే, నాకు ఆకలేస్తోంది, నేనేం తినాలి? నాకు 2 కావాలి, నువ్వు 1 ఇచ్చావు, అందుకే తీసుకున్నాను అని అంటాడు. తమ్ముడు కోసం ఆ మాత్రం ఇవ్వలేవా? కావాలంటే నువ్వు వెళ్ళి షాప్లో తెచ్చుకో అని వాళ్ళ అమ్మ అంటారు. ఆవిడ మాటల్లోనే తెలుస్తోంది ఆవిడ సొంత తల్లి కాదని. వాళ్లకు పిల్లలు లేరని తనని అడాప్ట్ చేసుకున్నట్టున్నారు. ఆ తర్వాతే కొడుకు పుట్టుంటాడు. కానీ అడాప్ట్ చేసుకున్నప్పటి నుంచి ఆవిడకి తనంటే అస్సలు ఇష్టం లేదు. ఎప్పుడు చూసినా తిడుతూనే ఉంటారు. వాళ్ళ తమ్ముడు కూడా ఏడిపిస్తూనే ఉంటాడు. నా లైఫ్ ఇలాగే చాలా అన్లక్కీగా సాగుతోంది. నేను ఒక క్యాంటీన్లో వర్క్ చేస్తున్నాను. అక్కడ మాత్రం ఏంటి, నేనేమైనా సంతోషంగా ఉంటున్నానా? అక్కడికి ఒక అబ్బాయి వస్తాడు. నువ్వు ఈ క్యాంటీన్లో అందరికంటే చూడ్డానికి చాలా క్యూట్గా ఉన్నావని అంటాడు. ఊరికే చెప్తున్నాడా లేక నిజంగా చెప్తున్నాడా తెలియడం లేదే. నిజంగా చెప్తున్నావా అని కొంచెం సంతోషపడుతుంది. తన సంతోషాన్ని చెడగొట్టడానికి కొంతమంది వస్తారు కదా. అప్పుడు అక్కడ ఒక అమ్మాయి మన హీరోయిన్ క్లీన్ చేస్తుంటే కావాలనే చెత్త వేసి ఇక్కడ క్లీన్ చేయని అంటుంది. చాలా పెద్దింటి వాళ్ళేమో వాళ్ళతో మనకెందుకులే అని క్లీన్ చేస్తూ ఉంటుంది. కావాలనే తన మీద కోక్ పడేస్తుంది. ఎందుకు ఇలా చేసావని అడిగితే, ఏంటి ఇక్కడున్న బాయ్స్ అందరూ నీ వెంటే పడాలనుకుంటున్నావా? అదంతా నాకు ఇష్టం లేదు, నువ్వు నాకు నచ్చలేదు, అందుకే అలా చేశాను అని అంటుంది. నా బాయ్ ఫ్రెండ్ ఈ క్యాంటీన్లో మేనేజర్ తెలుసా, నువ్వు నాతో పెట్టుకోకని బెదిరిస్తుంది. స్టోర్ మేనేజర్ కూడా అక్కడికి వచ్చి, ఏంటి నువ్వు ఈ మధ్య జాయిన్ అయ్యావు కదా, సీనియర్స్తో ఎందుకు గొడవ పెట్టుకుంటున్నావు, ఫస్ట్ ఇక్కడ నుండి వెళ్ళు అని పంపించేస్తాడు. పాపం తను, నా లైఫ్లో ఎప్పుడు ఇంతే, నేను చాలా అన్లక్కీ అని ఫీల్ అయ్యేదాన్ని. ఒకసారి నా లైఫ్లోకి లక్కీగా ఫీల్ అయ్యాను. ఎప్పుడంటే అతను నా లైఫ్లోకి వచ్చినప్పుడు అని అంటుంది. ఎవరో మనకింకా చూపించలేదు. హీరో ఒక పక్క వాళ్ళ ఆఫీస్లో అసిస్టెంట్ని అడుగుతాడు తన గురించి ఏమైనా తెలిసిందా అని. హీరోయిన్ అక్కడికి డెలివరీ కోసం వచ్చుంటుంది. హీరో తనను చూడగానే
తను నా ఫియాన్సీ లాగా ఉందే అని దగ్గరకొస్తాడు. తను బాక్స్ తగిలి కింద పడిపోబోతుంటే పట్టుకొని గూమాన్ నువ్వా నువ్వా అని అడుగుతాడు. లేదండి, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను మీరు అనుకునే అమ్మాయిని కాదని చెప్పి తను అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకో పక్క క్యాంటీన్లో ఆ అమ్మాయి మేనేజర్తో నా లిప్స్టిక్ కనిపించడం లేదు, అది మీరు కొనిచ్చిందే, ఖచ్చితంగా తనే తీసుకొని ఉంటుందని చెప్తుంటే కరెక్ట్గా హీరోయిన్ లోపలికి వస్తుంది. నువ్వే తన లిప్స్టిక్ తీసుకున్నావా? లేదు, నేనేం తీసుకోలేదు, నాకు తెలీదని హీరోయిన్ అంటుంది. హే, అబద్ధాలు ఆడకు, ఇంతకుముందు ఇక్కడ ఇలా జరిగిందే లేదు, నువ్వు ఇక్కడ జాయిన్ అయ్యాకే ఇలాంటివి జరుగుతున్నాయని అంటుంది. హే, ఊరికి ఏదేదో మాట్లాడొద్దు అని హీరోయిన్ అక్కడ నుండి వెళ్తుంటే వాళ్ళు వెళ్ళనివ్వడం లేదు. అది తన బ్యాగ్లో ఆల్రెడీ లిప్స్టిక్ పెట్టేసిందేమో. తన బ్యాగ్ చెక్ చేస్తే అందులో లిప్స్టిక్ ఉంటుంది. ఆ మేనేజర్ ఏమో పోలీసులకు ఫోన్ చేయమంటాడు. అదేమో ఇంక దొరికిపోతానని భయపడిపోతుంది. ఇంత చిన్న విషయానికి పోలీసులు ఎందుకు, జస్ట్ లిప్స్టిక్ అంతే కదా, తనని జాబ్లో నుంచి తీసేయండి చాలు అని అంటుంది. అలాగే హీరోయిన్ని జాబ్లో నుంచి తీసేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఎప్పటిలాగే హీరో వచ్చి సేవ్ చేస్తాడు. తనని జాబ్లో నుంచి తీసేసే అంత ధైర్యం ఎవరికుందిరా అని అడుగుతాడు. నాకు బాగా తెలుసు, తను నువ్వే కదా అని అడుగుతాడు. ఎవరు నేను అని తను డౌట్గా అడుగుతుంది. తన ఫ్రెండ్ ఉంటాడు కదా, ఆ అబ్బాయి నేను చూశాను, తనే ఆ లిప్స్టిక్ని హీరోయిన్ బ్యాగ్లో వేసిందని చెప్తాడు. హీరో చాలా ఈజీగా తప్పు చేసింది మీరందరూ కదా, మీరందరూ జాబ్ వదిలేసి వెళ్ళిపోండి అని అనేస్తాడు. మేనేజర్ వాడి గర్ల్ ఫ్రెండ్ చంప పగలగొడతాడు. ఎందుకంటే వాడి జాబ్ కూడా పోయింది కదా. హీరో నువ్వు నాతో పాటు రా అని చెప్పి హీరోయిన్ని ఆఫీస్కి తీసుకెళ్తాడు. నువ్వు నా ఫియాన్సీగా ఉంటావా అని అడుగుతాడు. ఫియాన్సీనా, నేనా అని తను అంటుంది. హీరో ఏదో డౌట్గా చూసేసరికి తన డ్రెస్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, నాకు నీ మీద కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదని అంటాడు. తనకి కాంట్రాక్ట్ పేపర్స్ ఇస్తాడు. ఒక 1 మంత్ మాత్రం నువ్వు నా ఫియాన్సీగా ఉంటే చాలు, అంతలోగా నేను మా గ్రాండ్ పాని ఒప్పించి ఆయనకి ఆపరేషన్ జరిపించేస్తాను. నువ్వు ఈ కాంట్రాక్ట్కి ఒప్పుకుంటే నువ్వెంత డబ్బులు అడిగితే అంత ఇస్తానని హీరో చెప్తాడు. 1 మంత్ తర్వాత ఈ కాంట్రాక్ట్ కంప్లీట్గా అయిపోతుందని చెప్తాడు. సడన్గా ఒకరు వచ్చి ఇలా కాంట్రాక్ట్ అంటే భయం వేస్తుంది కదా, లేదు నాకు ఇష్టం లేదని చెప్పి తను అక్కడ నుండి వెళ్ళిపోతుంది. హీరో అసిస్టెంట్తో నువ్వు తనతో కాంట్రాక్ట్ పేపర్స్లో సైన్ తీసుకొనే ఇక్కడికి రావాలని చెప్పి పంపించేస్తాడు. పాపం హీరోయిన్ బయట ఇన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి ఇంటికి వస్తే వాళ్ళ అమ్మేమో ఫేస్కి మాస్క్ వేసుకొని ఏంటింత లేట్గా వచ్చావు, నాకు చాలా ఆకలిగా ఉంది, వెళ్ళి వంట చేయని అంటుంది. నేను తర్వాత వంట చేస్తాను, నాకు ఒక డౌట్, మీరు నాన్న నన్ను అడాప్ట్ చేసుకున్నప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నానా లేక నాతో పాటు నాకు సిస్టర్ అలా ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది. దానికి సంబంధమే లేకుండా ఆన్సర్ చెప్తుంది. మీ నాన్న నిన్ను అడాప్ట్ చేసుకోవడమే నాకు ఇష్టం లేదు, అలాంటప్పుడు ఇంకొకరిని కూడా అడాప్ట్ చేసుకుంటామా అని అడుగుతుంది. ఊరికే ఏదేదో మాట్లాడకుండా ఫస్ట్ ఇక్కడ నుండి వెళ్ళు అని తిట్టి పంపించేస్తుంది. నెక్స్ట్ డే హీరోయిన్ బయటకు వచ్చినప్పుడు అసిస్టెంట్ని చూస్తుంది. పాపం నైట్ నుంచి హీరోయిన్ వాళ్ళ ఇంటి బయటే ఉన్నాడు. ఏంటండి ఇక్కడే ఉన్నారు, నేను మీకు హెల్ప్ చేయలేను, ప్లీజ్ ఈ ఫుడ్ తీసుకొని తినండి అని చెప్పేసి తను ఇంట్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళ అమ్మ ఫుడ్ తీసుకొస్తానన్నావు కదా, మరి ఖాళీగా వచ్చావేంటి అని అడుగుతారు. నేను ఆర్డర్ చేస్తాను అని అంటుంది. నీ తమ్ముడికి ఆల్రెడీ బాగా ఆకలేస్తోంది, అయినా నీకు వంట చేయడానికి నొప్పి ఏంటి అని అడుగుతారు. అంత పెద్దవాడయ్యాడు కదా, వాడికి కావాలంటే వాన్నే వంట చేసుకోమనండి అని ఒక చిన్న మాట అంటుంది అంతే. వాళ్ళ అమ్మ తిడతారు. తనకి కోపం వచ్చి నేను రూమ్కి వెళ్తున్నానని చెప్పి వెళ్తుంటే ఏంటి రూమ్కి వెళ్తున్నావు, నువ్వు డ్యూటీకి వెళ్ళలేదా అని అడుగుతారు. నేను రిజైన్ చేశానని చెప్పగానే ఆవిడ చాలా కోప్పడతారు. తను ఆవిడ మాటలేం పట్టించుకోకుండా రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటుంది. వాళ్ళ నాన్న ఉన్నన్ని రోజులు తనని రాణిలాగా చూసుకొని ఉంటారు. అదంతా తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. వాళ్ళ నాన్న ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. బయట ఎవరినో చూసి వాళ్ళమ్మ చాలా భయపడిపోతారు. హీరోయిన్ రూమ్ దగ్గరికి వచ్చి నా మీద కోపంగా ఉన్నావా అని అడిగితే అవును కోపంగా ఉన్నానని హీరోయిన్ అంటుంది. లోపలికొచ్చి చాలా ప్రేమగా మనకు చాలా అప్పులున్నాయి, ఈ ఇల్లు అమ్మేద్దామా అని అడుగుతారు. మీకెంత ధైర్యం ఉంటే అలా అడుగుతారు, ఇది నాన్న లాస్ట్గా వదిలేసి వెళ్ళిన ఇల్లు, మన కోసమే వదిలారు,
అలాంటి ఇల్లుని అమ్మేద్దామని ఎలా అంటారు అని కోప్పడుతుంది. అయ్యో అర్థం చేసుకో, నేను ఒక ప్రాబ్లంలో ఇరుక్కున్నాను. నేను నా ఫ్రెండ్తో కలిసి ఇన్వెస్ట్మెంట్ చేశాను, దాంట్లో లాస్ వచ్చింది, అప్పులు చేశాను, ఆ అప్పులన్నీ తీర్చాలని అంటుంది. ఈ ఇల్లు తన పేరు మీదే ఉందేమో, అంటే హీరోయిన్ పేరు మీద, అందుకే అంతగా రిక్వెస్ట్ చేస్తోంది. కానీ హీరోయిన్ ఏమో ఒప్పుకోవడం లేదు, చాలా కోప్పడుతుంది. ఆవిడకి కోపం వచ్చి హీరోయిన్ ఫోన్ని ఇంకా వాళ్ళ నాన్న ఫోటోని రెండు పగలగొట్టేస్తారు. అంతే, ఈవిడ ఎంత దూరమైనా వెళ్తారని హీరోయిన్కి అర్థమైపోయింది. మీరు ఇల్లు అమ్మాల్సిన అవసరం లేదు, మీకు డబ్బులే కదా కావాలి, నేను అరేంజ్ చేస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వండి అని అడుగుతుంది. నువ్వు ఇంత నెమ్మదిగా చెప్పుంటే నేను ఇవన్నీ ఎందుకు పగలగొట్టుంటాను, ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోతారు. తనకింకా వేరే ఆప్షన్ ఏముంది, హీరో దగ్గరికి వెళ్తుంది. అసిస్టెంట్ హీరోకి కాల్ చేసి ఆ అమ్మాయి కాంట్రాక్ట్కి ఒప్పుకున్నారని చెప్పగానే హీరోకి చాలా సంతోషంగా ఉంటుంది. తను హీరోతో ఫోన్లో మాట్లాడుతుంది. చూడండి, ఒక 1 month వరకు నేను యాక్టింగ్ చేస్తానంతే, మీరు నన్ను ఇంకేం ఇబ్బంది పెట్టకూడదు. చూడు, నాకు నీ మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు, మా గ్రాండ్ పాకి ఆపరేషన్ జరగాలి, ఆయన బాగుండాలి, అందుకు నువ్వే హెల్ప్ చేయాలి. ఒకవేళ నీ వల్ల ఆయనకి నిజం తెలిస్తే నేను ఇచ్చిన అమౌంట్కి డబుల్గా నువ్వు నాకు రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది, ఆలోచించి సైన్ పెట్టు అని చెప్పి హీరో ఫోన్ పెట్టేస్తాడు. తనకింకా వేరే దారి లేదు కదా, ఒప్పుకుంటుంది. కానీ అలాగే తీసుకెళ్ళలేరు కదా, అందుకే మిస్ అయిన గూమన్ లాగే రెడీ చేసి తనని తీసుకెళ్తారు. ఇంకో పక్క హీరో గ్రాండ్ పాని ఆపరేషన్కి ఒప్పించడం కోసం రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. నీ ట్రిక్స్ అన్నీ నా దగ్గర కాదు, నీ తెలివితేటలు నాకు తెలియదు అనుకున్నావా? ఈరోజు గూమన్ వస్తుందని చెప్పావు కదా, తనని రానివ్వు, ఆ తర్వాతే నేను ఆపరేషన్కి ఒప్పుకుంటానని ఆయన మొండికేస్తూ ఉంటారు. అక్కడికి హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. తన హెయిర్ స్టైల్ కూడా చేంజ్ చేసి సేమ్ హీరో ఫియాన్సీ గూమాన్ లాగే తీసుకొచ్చుంటారు. కానీ తను మాట్లాడితే దొరికిపోతుంది. రియల్ గూమాన్ కొంచెం ధైర్యంగా ఉంటుంది, హీరోయిన్ ఏమో సైలెంట్ టైప్ కదా. గ్రాండ్ పా తనని చూసి ఏంటమ్మా అక్కడే ఉన్నావు, రామ్మా అని పిలుస్తారు. తనకేమో భయంగా ఉంది. గ్రాండ్ పా మీకోసం మొక్కుకున్నానని చెప్పి ఒక కార్డ్ ఇస్తుంది. నీలో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయమ్మా, నువ్వు ఇంత చేంజ్ అవుతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదని గ్రాండ్ పా అంటారు. ఇంకా ఎక్కువగా మాట్లాడితే అంతే, ఇంకా హీరోయిన్ గూమాన్ క్యారెక్టర్ గురించి పెద్దగా ఇంకా నేర్చుకోలేదు. ఇంకా మాట్లాడితే దొరికిపోతుందేమోనని హీరో ఏం జరిగిందో నేను చెప్తాను గ్రాండ్ పా, తను మాకు దొరికినప్పుడు తలకు దెబ్బ తగిలింది, తనెవరో కూడా తెలియని సిచ్యువేషన్లో ఉంది, పోను చేంజ్ అవుతుందిలే గ్రాండ్ పా అని హీరో చెప్తాడు. అయ్యో పాపం, ఇన్ని రోజులుగా ఎక్కడున్నావమ్మా అని అడుగుతారు. తనకి ఏం చెప్పాలో తెలియడం లేదు. ఏ ఇన్ఫర్మేషన్ చెప్పకుండా తీసుకొచ్చేసావేంట్రా అన్నట్టు తను హీరోని చూస్తూ ఉంటుంది. గ్రాండ్ పా మీరు చాలాసేపటి నుంచి బయటే ఉన్నారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి హీరో గ్రాండ్ పాని లోపలికి పంపించేస్తాడు. హీరో హీరోయిన్ని సపరేట్గా తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటాడు. నేను ఇక్కడ నుండి వెళ్ళిపోయాక గ్రాండ్ పా చాలా ఫీల్ అవుతారు కదా, ఇలా వయసులో పెద్దవాళ్ళను మోసం చేయడం తప్పు కదా అని తను అంటుంది. చూడు, వచ్చిన పని మాత్రం చూడు, నువ్వు ఇలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, కాంట్రాక్ట్లో ఏముందో గుర్తుందా, నువ్వు ఇలా రివర్స్ అయ్యావే అనుకో, నాకు డబ్బులు రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, అంత డబ్బులు నువ్వు కళ్ళతో కూడా చూసుండవు అని హీరో అంటాడు. లేదు, నా మనసు ఒప్పుకోవడం లేదు, నేను వెంటనే వెళ్ళి గ్రాండ్ పాతో నిజం చెప్పేస్తానని తను అంటుంది. హీరో తనని లాగి బెడ్ మీదకు తోస్తాడు. నేను చెప్పింది విను, నా ఓపికను పరీక్షించకు, ఆ తర్వాత నేను ఊరికే ఉండనని బెదిరిస్తూ ఉంటే గ్రాండ్ పా అక్కడికి వచ్చేస్తారు. ఆయన్ని చూసి తన కాలు పట్టుకున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఎక్కడ తను గ్రాండ్ పాతో నిజం చెప్పేస్తుందో అని గట్టిగా హక్ చేసుకుంటాడు. మేము రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం, అంతలో మీరు వచ్చేసారా అని అంటాడు. గ్రాండ్ పా అర్థం చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. హీరోకే తెలుస్తుంది తనకి క్లోజ్గా ఉన్నానని. హార్ట్ బీట్ ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుంది. కానీ తనని హేట్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తాడు. హీరోయిన్కి ఫోన్ వస్తూ ఉంటుంది. ఎందుకు నువ్వు అటెండ్ చేయడం లేదని ఫోన్ చూస్తే డిస్ప్లే పగిలిపోయి ఉంటుంది. ఫోన్ ఎందుకు ఇలా పగిలింది, సరే నేను నీకు వేరే ఫోన్ ఇస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరోకి చాలా డౌట్గా ఉంటుంది. ఈ అమ్మాయి గూమాన్ కాదు, అచ్చం గూమాన్ లాగే ఉంది, ఇందులో ఏదో ఉంది, మనమే కనిపెట్టాలని ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరో లేచి రాగానే హీరోయిన్ కనిపించదు.
తను ఎక్కడా అని అసిస్టెంట్ని అడిగితే వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లం అని లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోయారని చెప్పగానే హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. ఇంకో పక్క అప్పుల వాళ్ళు వచ్చి హీరోయిన్ వాళ్ళ తమ్ముణ్ణి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఏం చేస్తున్నారు మీరు, మా తమ్ముణ్ణి వదలండి అని తను అరుస్తుంది. ఇప్పుడు మాత్రం వాళ్ళ అమ్మకు కూతురు కంటికి కనిపిస్తోంది. నా కూతురు వచ్చేసిందిరా, మీ సంగతి చెప్తుంది అని అంటుంది. హీరోయిన్ ఫస్ట్ నా తమ్ముడి మీద చేయి తీయండి అని అంటుంది. మీరు ఎలాగో అప్పు తీర్చరు, అందుకే వీన్ని తీసుకెళ్తున్నాం, సరే డబ్బులు ఇవ్వండి వదిలేస్తామని వాళ్ళు అంటారు. వాళ్ళ అమ్మ అంటుంది, నేను ఆ అపార్ట్మెంట్ ఇచ్చేస్తానని చెప్పాను కదా, మీరు దాన్ని తీసుకొని నా కొడుకును వదిలేయండి అని అంటుంది. ఏ అపార్ట్మెంట్, నువ్వు అడిగిన డబ్బులు నేను నీకు ఇచ్చేసాను కదా, దాంతో అప్పు తీర్చే, అపార్ట్మెంట్ ఎందుకు ఇస్తున్నావని హీరోయిన్ అడుగుతుంది. లేదమ్మా, నేను మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి నాకు ఒక ఛాన్స్ దొరికింది, కానీ దాంట్లో కూడా నేను ఓడిపోయానని కొంచెం కూడా సిగ్గు లేకుండా చెప్తుంది. ఒక 24 hours నాకు టైం ఇవ్వండి, నేను ఆ డబ్బులు ఎలాగైనా తీర్చేస్తానని హీరోయిన్ అంటుంది. సరే, ఆ 24 hours మీ తమ్ముడు మా దగ్గరే ఉంటాడు, లేదంటే పోలీసుల దగ్గరికి వెళ్తాం, అక్కడికి వెళ్ళి తేల్చుకుందామని వాళ్ళు అంటారు. అంతా నీ వల్లే అని వాళ్ళమ్మ హీరోయిన్ మీద కోప్పడి తనని కిందకు తోసేస్తారు. కరెక్ట్గా హీరో అక్కడికి వస్తాడు. వీళ్ళు నిన్ను ఏడిపించారా, వాళ్ళని ఏం చేయమంటావో చెప్పు అని హీరో అడుగుతాడు. ఈ లేడీ మా దగ్గర డబ్బులు తీసుకొని రిటర్న్ ఇవ్వడం లేదు సార్, మేము వేరే ఆప్షన్ లేకే ఇలా చేస్తున్నాం, మమ్మల్ని క్షమించండి అని వాళ్ళు అంటారు. హీరోయిన్ని చూసి నువ్వు చెప్పు నన్నేం చేయమంటావని అడుగుతాడు. మీరే చెప్పారు కదా కాంట్రాక్ట్ ప్రకారం నేనేం అడిగినా చేస్తానని, ప్లీజ్ ఇది కూడా కొంచెం డీల్ చేయండి అని అంటుంది. హీరో అసిస్టెంట్తో చెప్పి వాళ్లకు డబ్బులు ఇవ్వమంటాడు. వాళ్ళు హీరోయిన్కి థ్యాంక్స్ చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇదంతా చూసి వాళ్ళమ్మ, అయ్యో నా బంగారు కొండ, నువ్వు నా కూతురుగా ఉండడం నా అదృష్టం అని పొగుడుతూ ఉంటుంది. మీకు కావలసిన డబ్బులు మీకు ఇచ్చేశాను కదా, ఇక మీదట నా జోలికి రాకండి, ఇక్కడ నుండి వెళ్ళండి అని తను అంటుంది. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు, ఇతనే నీ బాయ్ ఫ్రెండా, అబ్బాయి ముందు మమ్మల్ని అలా మాట్లాడితే ఎలా, రే ఇటు రారా, నీకు బావగారు అవుతారు, వచ్చి మాట్లాడు అని అంటారు. వాడు రాకుండా అక్కడే ఉంటాడు. అలా చెయ్యకూడదు, రారా అని పిలుస్తారు. వాడేమో చాలా ఓవర్గా మాట్లాడతాడు. నాకు తెలిసి తను వాడి గర్ల్ ఫ్రెండ్గా ఉండడానికి ఛాన్సే లేదు, ఊరికే వాడితో తిరుగుతోంది అని తప్పుగా మాట్లాడతాడు. అసిస్టెంట్కే కోపం వచ్చేస్తుంది. ఏంట్రా ఓవర్గా మాట్లాడుతున్నావని వాడి పళ్ళు రాలగొడతానని వాడిని కొడతాడు. హీరో మర్యాదగా మీ అక్కను క్షమాపణ అడుగు అని అంటాడు. వాడు చిన్నపిల్లాడు అల్లుడు గారు, తెలియక మాట్లాడాడు, నేను క్షమాపణ అడుగుతానని వాళ్ళ అమ్మ అంటారు. ఫస్ట్ నువ్వు పక్కకు జరుగు, కాసేపటి ముందు నా వైఫ్ని నువ్వే కదా కిందకు తోసేసావు, ఇప్పుడు మంచిదానిలాగా మాట్లాడుతున్నావా, ఫస్ట్ పక్కకు జరుగు అని హీరో అరుస్తాడు. ఇప్పుడు క్షమాపణ అడుగుతావా లేదా అని హీరో అడుగుతాడు. వాడు సైలెంట్గా ఉంటాడు. హీరో అసిస్టెంట్తో, ఇప్పుడు వెళ్ళారు కదా ఇద్దరు, వాళ్ళను తీసుకురా, ఇలాంటి వాడికి వాళ్ళే కరెక్ట్ అని అంటాడు. వాడు భయపడిపోతాడు. మోకాళ్ళ మీద నిలబడి హీరోయిన్కి క్షమాపణ చెప్తాడు. హీరో తనని అక్కడ నుండి తీసుకెళ్తాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ఇద్దరూ కలిసి బాగా డ్రింక్స్ తాగుతూ ఉంటారు. నన్ను చూస్తే మాత్రం అందరికీ ఎందుకలా అనిపిస్తుంది, ఏడిపించాలని నేనేం పాపం చేశానని అడుగుతుంది. ఇక మీదట నిన్ను ఎవ్వరూ ఏడిపించరు అని హీరో చెప్తాడు. నేను చూసుకుంటానని చెప్తాడు. ఎందుకు, నేను చూడ్డానికి గూమన్ లాగా ఉంటానని, అందుకేనా, ఇంకేం లేదు కదా అని తను అడుగుతుంది. హీరో ఆన్సర్ చెప్పలేకపోతాడు. హీరోకి అసిస్టెంట్ కాల్ చేసి డిజైన్స్ వచ్చాయి, మీరు వెంటనే వచ్చి చూస్తారా అని అడుగుతాడు. సడన్గా తను హీరో మీదే పడుకుంటుంది. ఇలాంటి టైంలో తనని ఒంటరిగా వదిలి వెళ్ళలేక తనని కూడా తీసుకెళ్తాడు. హీరోకి ఆ డిజైన్స్ అస్సలు నచ్చలేదు, బాలేవని చెప్పి పంపించేస్తాడు. హీరోయిన్ ఏడుస్తున్నట్టు అనిపించి ఏమైందని అడుగుతాడు. నాకు ఒక కల వచ్చింది, మా అమ్మ నన్ను ఇంట్లో నుంచి బయటికి తరుముకుంటూ వెళ్ళిందని చెప్పి ఏడుస్తుంది. ఫీల్ అవ్వద్దని చెప్పి హీరో తన ఫేస్ని టచ్ చేస్తాడు. హీరో చేయి తీయగానే తను హీరోని కిస్ చేస్తుంది. హీరో తనకి దూరంగా ఉండలేక దగ్గరగా ఉండలేక సైలెంట్గా ఉంటాడు. కానీ తనే కిస్ చేసింది కదా అని హీరో కూడా కిస్ చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ జరిగిందంతా గుర్తు తెచ్చుకొని నేను ఎందుకు ఇలా చేశాను, నా గురించి ఏమనుకున్నాడో ఏంటో అని చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. గ్రాండ్ పా అసిస్టెంట్తో, అయ్యో తాబేలు కూడా కొంచెం స్పీడ్గా వెళ్తుందేమో,
నువ్వేంటి ఇంత స్లోగా వెళ్తున్నావు, నేను ఒక రేసర్ అని మర్చిపోయావా అని అరుస్తూ ఉంటాడు. హీరోయిన్ అక్కడికొచ్చి ఏమైంది, గ్రాండ్పా ఎందుకంత కోపంగా ఉన్నారు, ప్రాబ్లం ఏంటని అడుగుతుంది. లేదు మేడం, స్పీడ్గా వెళ్ళలేదని అరుస్తున్నారని అసిస్టెంట్ చెప్తాడు. గ్రాండ్పా మీరేమైనా పెద్ద రేసర్ అని ఫీల్ అయిపోతున్నారా, స్లోగా వెళ్ళలేరా అని తను అంటుంది. మేడం నిజంగానే గ్రాండ్పా ఒక రేసర్ అని అసిస్టెంట్ చెప్తాడు. హీరోయిన్ లోపలికి వెళ్ళి ఒక హెల్మెట్ తీసుకొచ్చి ఇక మీదట నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అని చెప్పి పంపించేస్తుంది. తను గ్రాండ్పాని స్పీడ్గా తోసుకొని వెళ్తుంది. అసిస్టెంట్ హీరోతో చెప్పడానికి ఫాస్ట్గా వెళ్తాడు. తనేమో గ్రాండ్పాని చాలా హ్యాపీగా చూసుకుంటుంది. గ్రాండ్పాకి నచ్చినట్టే స్పీడ్గా చాలా సేఫ్గా తీసుకెళ్తూ ఉంటుంది. ఆయన చాలా సంతోషంగా ఉంటారు. గ్రాండ్పాని జాగ్రత్తగా చూసుకోలేవా అని అసిస్టెంట్ని అరుస్తూ ఉంటాడు. హీరోయిన్ అంత స్పీడ్గా తీసుకెళ్లడం చూసి హీరో పరిగెత్తుకుంటూ వెళ్తాడు. గ్రాండ్పా హీరోయిన్తో నేను చాలా హ్యాపీగా ఉన్నానమ్మా, నాకు ఒక ప్రామిస్ చేస్తావా, ఫ్యూచర్లో ఎప్పుడు నన్ను వదిలి వెళ్ళనని నాకు ప్రామిస్ చేస్తావా, నాకు తెలుసు లైఫ్లో ఒక్కొక్కసారి అక్కడ మనం లేకపోతేనే మంచిది, అందరూ హ్యాపీగా ఉంటారని అనుకుంటాం, కానీ మనం ఉంటేనే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారని మనకు తెలియడానికి టైం పడుతుందని అంటారు. హీరో నీ మీద చాలా కోప్పడుతున్నాడని నువ్వు అనుకుంటున్నావు కదా, వాణ్ణి క్షమించమ్మా, చిన్నప్పుడే వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు, అందుకే అలా కోపిష్టిలా ఉన్నాడు, వాడుకున్నది నేను మాత్రమే, నేను చనిపోతే వాడిని చూసుకోవడానికి నువ్వు ఉన్నావని నేను హ్యాపీగా చనిపోతానని గ్రాండ్పా అంటారు. కానీ వాడితో లైఫ్ని స్టార్ట్ చేయకుండానే వదిలేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదమ్మా, ఇది నీ ఇల్లు అని చెప్పి తనకి ఇంటి కీస్ కూడా ఇస్తారు. పాపం తనకి చాలా గిల్టీగా ఉంటుంది. ఒక కొత్త క్యారెక్టర్ని చూపిస్తున్నారు, తనే విలన్ ఏమో, తనకి హీరో అంటే చాలా ఇష్టం, హీరోనే చూస్తూ ఉంటుంది. హీరోకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది కదా, ఎందుకు అలా చూస్తున్నావని అడిగితే ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసిన గూమ్యాన్ కనిపించడం లేదు కదా, నేను ఎలాగైనా హీరోని నా వల్లో వేసుకుంటానని తనంటుంది. అదేమో హీరో రాగానే హీరోని హక్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. హీరోకి కోపం వచ్చి దాన్ని తోసేస్తాడు. నన్ను నీ గర్ల్ ఫ్రెండ్గా చేసుకోవా అని అడుగుతుంది. నోరు మూసుకో, ఎందుకు ఇలా అరుస్తున్నావని తిడతాడు. అక్కడున్న గ్లాస్ని నేలకేసి కొడుతుంది. నీకు పిచ్చి పట్టినట్టుంది, మధ్యలో నన్ను లాగద్దు అని హీరో అంటాడు. నేను ఇలా చేయకూడదంటే నువ్వు నన్ను కిస్ చేయని చెప్పి దగ్గరికి వెళ్తుంది. అక్కడికి హీరోయిన్ వస్తుంది. తనని చూసి హీరో దాన్ని పక్కకు తోసేసి హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. పాపం హీరోయిన్కి అక్కడ అందరి ముందు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అది హీరోయిన్తో హలో అని అంటుంది. తను కూడా హలో అనేసి వదిలేస్తుంది. దానికి డౌట్ వచ్చేస్తుంది. అంటే రియల్ గూమ్యాన్కి తనకి ఏవో గొడవలు ఉన్నట్టున్నాయి. నార్మల్గా హలో అనడంతో డౌట్తోనే చూస్తూ ఉంటుంది. హీరోయిన్ కూడా అర్థం చేసుకొని వెంటనే అక్కడ నుండి వెళ్తుంటే వెయిటర్ అడ్డుగా వస్తాడు. ఆ వెయిటర్ తనకి బాగా తెలిసేమో. అయ్యో నువ్వొక్కడివి అనేసి హీరోయిన్ అంటుంది. ఇదంతా ఆ అమ్మాయి చూస్తూ ఉంటుంది. 1 మినిట్ ఆగు, నీకు ఆ వెయిటర్ తెలుసా అని అడిగితే నా ఫ్రెండే అని హీరోయిన్ చెప్పేస్తుంది. ఇప్పుడే తెలుస్తోంది నువ్వు గూమెన్ కాదు అని అంటే హీరోయిన్ భయపడిపోతుంది. అక్కడ నుండి సైలెంట్గా వెళ్ళుండొచ్చు కదా, నువ్వు ప్రూఫ్ ఏమైనా ఉంటే చూపించు, ఊరికే ఇలా నిందలు వేయొద్దు అని అంటుంది. నువ్వు ఇలా అడగకుండా ఉన్నా కూడా నాకు డౌట్ వచ్చేది కాదు, ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తున్నాను, నాకు గూమన్ తెలీదనుకున్నావా, ఫేక్గా ఒకరిని తీసుకొచ్చి గూమన్ అంటే నాకు తెలీదా ఏంటి అని అంటుంది. ఈ బ్యాగ్లో ఏముందని చెప్పి హీరోయిన్ బ్యాగ్ని లాక్కుంటుంది. తనకేమో కోపం వచ్చి దాని చెంప పగలగొడుతుంది. పాపం తను సారీ కూడా చెప్తుంది. నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొడతావా అని అంటుంది. హీరో అక్కడికొచ్చి నీ లిమిట్స్ దాటి ప్రవర్తిస్తే ఇలాగే ఉంటుందని చెప్పి హీరోయిన్ని తీసుకెళ్తాడు. ఇప్పుడు చూపించారు కదా, ఆ అమ్మాయి వాళ్ళ అన్నకు కాల్ చేస్తుంది. ఇతని పేరు లిన్, నన్ను ఒకరు కొట్టారు, దాన్ని ఊరికే వదలకూడదు అని అంటుంది. వెంటనే వాళ్ళ అన్న అక్కడికి వచ్చి ఎవరు నిన్ను కొట్టారని అడుగుతాడు. నన్ను గూమెనే కొట్టిందని చెప్పగానే గూమెనా ఎక్కడుంది అని తనని వెతుక్కుంటూ వెళ్తాడు. రే అన్న, నా కోసం వెతుకుతున్నావా లేక నీ కోసం వెతుకుతున్నావా, ప్లీజ్ ఎక్కడుందో చెప్పు, నేను తనని చూడాలని అంటాడు. అది నన్ను కొట్టేసి ఇప్పుడే ఇక్కడ నుండి వెళ్ళిపోయిందని చెప్తుంది. కానీ తను గూమాన్ లాగా నాకు అనిపించడం లేదు, కొంచెం డిఫరెంట్గా ఉందని అంటుంది. చెల్లికేమో హీరో అంటే ఇష్టం, అన్నకేమో ఆ గూమాన్ అంటే ఇష్టం అన్నమాట. తనకి ప్రపోజ్ చేసి ఉంటాడు మ్యారేజ్ చేసుకోమని, కానీ తను యాక్సెప్ట్ చేసి ఉండదు.
వీళ్ళు హీరోయిన్ గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తారు. తను ఎవరో చెప్పండి అని అడుగుతారు. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి మీ అమ్మాయే కదా, తనెందుకు గూమన్ లాగే ఉంది అని అడుగుతాడు. ఆమె కొడుక్కి సైగ చేసి హీరోయిన్ ఉండే రూమ్ లాక్ చేయమంటారు. లేదు, మీరు వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరని వాళ్ళు అంటారు. వాడి ముందే డోర్ లాక్ చేస్తే వాడికి డౌట్ రాకుండా ఉంటుందా? మీరు అబద్ధం చెప్తున్నారు కదా, నేను చెప్పినట్టు మీరు చేస్తే మీకు చాలా డబ్బులు ఇస్తానని అంటాడు. ఒక్కసారి మీ కూతురుతో మాట్లాడడానికి అరేంజ్ చేయండి అని అడుగుతాడు. వాళ్ళు ఏం చెప్పారో ఏంటో తెలీదు. ఇంకో పక్క హీరోయిన్, నిజంగా నేనే ఆ అమ్మాయిని కొట్టానా అని నాకు డౌట్గా ఉంది. నేను ఎప్పటి నుంచి ఇంత బోల్డ్గా బిహేవ్ చేస్తున్నాను అని హీరోని అడుగుతుంది. హీరో తనని ఎత్తుకొని టేబుల్ మీద కూర్చోబెడతాడు. నువ్వు ఈ చేత్తోనే ఆ అమ్మాయిని కొట్టావు కదా, నా వల్లే కదా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నావు. నిజంగా నాకు తనకి ఎలాంటి రిలేషన్షిప్ లేదని క్లారిఫికేషన్ ఇస్తాడు. మీ ఇద్దరి మధ్య ఏముంటే నాకేంటి అని తను అడుగుతుంది. నువ్వు కొంచెం కూడా జెలస్గా ఫీల్ అవ్వలేదా అని అడుగుతాడు. ఎందుకంటే హీరోకి తనంటే ఇష్టం కదా, తన మీద ఫీలింగ్స్ కూడా స్టార్ట్ అయి ఉంటాయి. హీరో తనకి క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నేను నిజం కాదు, ఫేక్ అని మీకు బాగా తెలుసు. సో అనవసరంగా నా మీద ఫీలింగ్స్ని పెంచుకోకండి అని అంటుంది. నాకు నువ్వు మాత్రమే నిజం, వేరే ఎవరూ కాదని చెప్పి హీరోయిన్ని కిస్ చేస్తాడు. అప్పుడు వాళ్ళమ్మ కాల్ చేసి లిన్ అని ఒక అబ్బాయి వచ్చాడు. ఒక ఫోటో చూపించాడు. ఆ అమ్మాయి చూడ్డానికి నీలాగే ఉంది. నీ గురించి అడిగాడని చెప్పగానే, నా గురించి ఏం చెప్పకండి, నేను వచ్చి ఏం జరిగిందో అంతా క్లియర్గా చెప్తాను అని చెప్పి తను ఫోన్ పెట్టేస్తుంది. వాళ్ళమ్మ బయటికి వెళ్ళిపోయి ఉంటారు. కాల్ చేసి వాడేం చెప్పాడని అడుగుతుంది. ఆ టేబుల్ మీద ఉన్న ఫొటోస్ ఇచ్చాడు, నువ్వు వెళ్ళి చూడు అని చెప్తారు. అంతే, నిజం మొత్తం తెలిసిపోయింది, మనం దొరికిపోయామని తను అంటుంది. బాధపడకు, చూసుకుందాంలే అని హీరో అంటాడు. మనమే వెళ్ళి గ్రాండ్ పాతో నిజం చెప్పేద్దాం, వేరే ఎవరైనా చెప్పి ఆయనకి నిజం తెలిస్తే బాధపడతారు కదా అని అంటుంది. గ్రాండ్ పాకి ఇంకా సర్జరీ కూడా అవ్వలేదు, సర్జరీ అయిపోయాక చెప్పేద్దాంలే అని హీరో అంటాడు. లేదు, వేరే వాళ్ళు చెప్పి గ్రాండ్ పాకి తెలియడం కంటే మనమే వెళ్ళి చెప్పడం కరెక్ట్ కదా అని తను అంటుంది. హీరో, అవును నువ్వు చెప్పింది కూడా కరెక్టే అని చెప్పి ఇద్దరు గ్రాండ్ పాని కలవడానికి వెళ్తారు. కానీ ఏం చెప్పలేకపోతారు. అప్పుడు హీరో అడుగుతాడు, గ్రాండ్ పా నేను మీతో ఏదైనా అబద్ధం చెప్పుంటే మీరేం చేస్తారని. గ్రాండ్ పా చాలా కోప్పడతారు. అలా నువ్వు నాకు అబద్ధం చెప్పుంటే నేను అస్సలు నిన్ను క్షమించను. నాకు ఇలా అబద్ధం చెప్పే వాళ్ళంటే అసలు ఇష్టం లేదని చెప్పేస్తారు. వాళ్ళు ఇంకా ఏం మాట్లాడలేక అక్కడ నుండి వెళ్ళిపోతారు. సరే, నేనే డైరెక్ట్గా వెళ్ళి వాడిని కలిసి మాట్లాడతానని హీరోయిన్ అంటుంది. వద్దు, నువ్వు గూమాన్ చూడ్డానికి ఒకేలాగుంటారని హీరో అంటాడు. అదే, నేను గూమాన్ లాగా యాక్టింగ్ చేస్తానని హీరోయిన్ అంటుంది. హీరో వద్దని చెప్పి తనని లాగి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. హీరో జెలస్గా ఫీల్ అవుతాడు. వాడికి గూమాన్ అంటే ప్రాణం, నాకు నువ్వంటే ప్రాణం, నువ్వు గూమాన్ లాగా ఉన్న ఒకే కారణంతో వాడు నిన్ను చూడ్డం స్టార్ట్ చేస్తాడు, అదే నా ప్రాబ్లం అని హీరో అంటాడు. మీరు జెలస్గా ఫీల్ అవ్వకండి, ఖచ్చితంగా నేను మేనేజ్ చేస్తాను, వచ్చేస్తాను అని తను అంటుంది. తనకి నీకు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, వాడు నిన్ను చూసిన నెక్స్ట్ సెకండే కనిపెట్టేస్తాడు. అంటే మీకు నా మీద నమ్మకం లేదా, నేను అంత వీక్గా యాక్టింగ్ చేస్తానా అనేసి తను అలిగి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి వంట చేస్తుంటే సడన్గా ఒక అమ్మాయి లోపలికి వచ్చి, ఎవరు మీరు, నా ఇంట్లో ఏం చేస్తున్నారు, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, బయటికి వెళ్ళండి అని అరుస్తుంది. ఇది నా ఇల్లు, నేనే కంప్లైంట్ ఇస్తాను, ఫస్ట్ నువ్వు బయటికి పో అని హీరో అంటాడు. ఆ అమ్మాయి బాగా డ్రింక్స్ తాగేసింది. నేను మాట్లాడతానని హీరోయిన్ అంటుంది. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇది హీరో వాళ్ళ ఇల్లు అని అంటుంది. మిస్ గూమాన్ మీరా, సారీ నేను పొరపాటున వచ్చేసానని చెప్పి బయటికి వెళ్ళి నార్మల్గా ఉంటుంది. అంటే ఆ అమ్మాయి డ్రింక్స్ కూడా తాగలేదు. ఎవరికో కాల్ చేసి, సార్ మిస్ గూమాన్ ఇక్కడే ఉన్నారు సార్ అని చెప్పి ఇన్ఫార్మ్ చేస్తుంది. హీరో ఏమో ఆ అమ్మాయి వెళ్ళిపోయాక కూడా నాకేదో డౌట్గా ఉందని చెప్తూనే ఉంటాడు. హీరోయిన్ హీరో మీదే పడుకొని నిద్రపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు హీరో హీరోయిన్ని డిస్టర్బ్ చేయకుండా అలాగే పడుకొని ఉంటాడు. మీకు నా మీద ఇంత ప్రేమ, నేను మీకోసం ఏం చేయాలి అని అడుగుతుంది. నాతో పాటు ఆఫీస్కి రా అని పిలుస్తాడు. హీరోకి అర్జెంటుగా ఏదో వర్క్ రావడంతో నువ్వు నా క్యాబిన్లోనే కూర్చొనుండు అని చెప్పేసి అక్కడ నుండి ఇంకొక ఆఫీస్కి వెళ్తాడు.
హీరో అసిస్టెంట్ని ఆ ప్రాజెక్ట్ మనం చేద్దామా అని అడుగుతాడు. సార్ నిజంగానే అడుగుతున్నారా, అందులో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తాడు. హీరో ఎక్స్ ఆ గూమ్యాన్ ఉంది కదా, తను హీరో ఆఫీస్కి వచ్చి ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని తీసుకెళ్ళిపోయి ఉంటుంది. అదెలా సార్, ఎవరో తెలియని ఇద్దరు వ్యక్తులు ఒకేలాగుంటారు, నాకు కొంచెం డౌట్గానే ఉంది, మీరు హీరోయిన్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి అని చెప్తాడు. హీరో ఆల్రెడీ హీరోయిన్ని ఇష్టపడుతూ ఉంటాడు కదా, అందుకే నమ్మడం లేదు, అనవసరంగా మాట్లాడొద్దు అని చెప్పి హీరో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. క్యాబిన్ లో హీరోయిన్ కింద ఏదో పడిపోయిందని వెతుకుతూ ఉంటుంది. చేతిలో పెన్ ఉండేసరికి హీరో డౌట్ గా చూస్తూ ఉంటాడు. ఏమైందని అడుగుతాడు. ఏం లేదు అని చెప్పి నవ్వుతూ కింద పెన్ పడిపోయింది, మీకు అవసరం ఉంటుందని తీస్తున్నాను అని చెప్తుంది. హీరోకేమో అసిస్టెంట్ మాటలే గుర్తుకొస్తూ ఉంటాయి. నెక్స్ట్ సీన్లో ఒక అతను వచ్చి హీరోయిన్తో మాట్లాడతాడు. మేడం, మీరు ఆ ప్రాజెక్ట్ని ఎందుకు వద్దని చెప్పేశారు, అది మీరు క్రియేట్ చేసిందే కదా అని అడుగుతాడు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అని తను అంటుంది. మేడం, అది మీ సొంత గ్రామం, అక్కడికి వెళ్ళడానికి రోడ్ ఫెసిలిటీ కూడా లేదు, అందుకే మనం ఆ గ్రామాన్ని ఇంప్రూవ్ చేద్దాం అనుకున్నాం కదా, దాన్ని ఒక టూరిస్ట్ ప్లేస్గా చేస్తే అక్కడున్న గ్రామస్తులకి అది ఉపయోగంగా ఉంటుంది కదా, అదే కదా మీరు ఆలోచించారు, ఇప్పుడు ఎందుకు వద్దని చెప్తున్నారని అడుగుతాడు. హీరో అక్కడికి వస్తాడు. నేను ఆ ప్రాజెక్ట్ గురించి ఆల్రెడీ చెప్పేశాను కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావని అడుగుతాడు. వాడేమో హీరో మీదకి వస్తాడు. వాడితో పాటు ఉన్న ఒక అతను వాడిని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు. హీరోయిన్ హీరోని అడుగుతుంది, మీరు ఆ ప్రాజెక్ట్ వద్దని ఎందుకు చెప్పారు అని. ఆ గూమాన్ని అస్సలు నమ్మలేము, తను అక్కడ ఏం ట్రాప్ సెట్ చేసిందో ఏంటో, నేను ఒక బిజినెస్ మ్యాన్ని కదా, ఇలాగే ఆలోచించాలి అని హీరో చెప్తాడు. హీరోయిన్కి వాళ్ళమ్మ కాల్ చేసి మళ్ళీ ఆ అబ్బాయి లిన్ వచ్చాడు అని చెప్తుంది. తను ఆ విషయాన్ని హీరోతో చెప్పాలనుకుంటుంది, కానీ హీరో తన మాట కూడా వినటం లేదు. నువ్వు మళ్ళీ ఆ ప్రాజెక్ట్ గురించి నాతో మాట్లాడొద్దు అంటాడు. తనకి కోపం వచ్చేసి అక్కడ నుండి లిన్ని కలవడానికి వెళ్తుంది. వాడేమో బీచ్లో ఉన్న మట్టితో చిన్న పిల్లాడిలా ఇల్లు కట్టుకుంటూ ఉంటాడు. తను దగ్గరికి వెళ్ళగానే చూసి చాలా రోజులైందని అంటాడు. ఎవరు మీరు, నన్ను ఎందుకు కలవాలనుకున్నారని తను అడుగుతుంది. నన్ను చూసి ఎవరని అడుగుతున్నావా అని చాలా ఫీల్ అయిపోతాడు. తను మేనేజ్ చేయడానికి నవ్వుతుంది. గుర్తొచ్చింది, కానీ మీ పేరు సరిగ్గా గుర్తుకు రావడం లేదు అని చెప్తుంది. వాడు తెగ ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఈ బీచ్ చూసి గుర్తు చేసుకో, మనం చిన్నప్పటి నుంచి ఇక్కడ ఎలా ఆడుకునే వాళ్ళమని అంటాడు. అంటే ఆ గూమ్యాన్ లిన్ ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అన్నమాట. కొంచెం కొంచెం గుర్తొస్తోంది, కానీ సరిగ్గా గుర్తులేదు అనగానే మళ్ళీ ఫీల్ అయిపోతూ ఉంటాడు. అయ్యో, నాకు చాలా హెడ్ఏక్గా ఉంది, ఏం గుర్తుకు రావడం లేదని చెప్పి తను తెగ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అయ్యయ్యో, ఏమైంది నీకు, గతం మర్చిపోయావా ఏంటి అని అడుగుతాడు. సరే, నీకు ఒకటి చూపిస్తాను, గుర్తుకొస్తుంది అని చెప్పి ఒక రింగ్ చూపిస్తాడు. ఏంటి, వెడ్డింగ్ రింగ్ చూపిస్తున్నావని అడుగుతుంది. నువ్వు నాకు ప్రపోజ్ చేసావా? అవును, ప్రపోజ్ చేశాను, కానీ నువ్వు రిజెక్ట్ చేసావని చెప్తాడు. రిజెక్ట్ చేశానా? అవును, రిజెక్ట్ చేసి నీకు ఇష్టమైన అబ్బాయికి ఆ రింగ్ తీసుకెళ్ళి ఇచ్చావని చెప్తాడు. అమ్మయ్య అని తను అనుకుంటుంది. వాడైతే నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటాడు. వీళ్ళిద్దరిని లిన్ వాళ్ళ సిస్టర్ చూస్తుంది. అంటే లిన్ ఇటువైపు తిరుగుంటాడు కదా, అక్కడ ఎవరున్నారో తనకు తెలీదు. నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరితోనో కలిసి తిరుగుతోంది అని చెప్పి హీరోకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తుంది. నైట్ అయిపోయినా కూడా రెస్టారెంట్లో కూర్చొని మరి మాట్లాడుతూనే ఉంటాడు. అయ్యయ్యో, నా చెవుల్లో నుంచి రక్తం వచ్చేలా ఉంది, ప్లీజ్ ఎవరైనా నన్ను వీడి దగ్గర నుంచి కాపాడండి అని హీరోయిన్ మనసులో అనుకుంటుంది. అక్కడికి హీరో వస్తాడు. నేను అంతగా చెప్పినా కూడా మళ్ళీ విన్ని కలవడానికి వచ్చావా అని హీరో కావాలనే తన మీద చేయి వేస్తాడు. తను జలస్గా ఫీల్ అయ్యి వీడి మీద చేయి వేస్తుంది. వీడేమో అప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటాడు. వీడొక వేస్ట్ ఫెల్లో అనేసి చేయి తీసేస్తుంది. లేదు, నేను నిజం తెలియకూడదనే ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది. ఏంటి పెద్ద నిజం, తెలిస్తే ఏంటి, నువ్వు అసలు యాక్టింగ్ చేయడానికే వచ్చావు కదా అని ఒకలాగా మాట్లాడేస్తాడు. హీరోయిన్కి బాధేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకో పక్క హీరోయిన్ వాళ్ళమ్మ తాతగారిని కలవడానికి వస్తారు. నా కూతుర్ని ఇలా తీసుకొచ్చేశారు, మేము ఫినాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నాం, మా కూతురు ఎక్కడుంది అని అడుగుతారు. మీ కూతుర్ని ఎవరమ్మా తీసుకొచ్చారు అని తాతగారు అడుగుతారు. అంతలో అక్కడికి హీరో వస్తాడు. హీరోయిన్ వాళ్ళ అమ్మని చూసి చాలా కోప్పడతాడు. తాను ఉన్నంతకాలం తనని కష్టపెడుతూనే ఉన్నారు, ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారా, ఫస్ట్ ఇక్కడ నుండి వెళ్ళండి అని చెప్పి పంపించేస్తాడు. అసలు ఏం జరుగుతోందిరా అని తాతగారు అడుగుతారు.
హీరో ఇంకా చేసేదేం లేక నిజం మొత్తం చెప్పేస్తాడు. నాకు ముందే డౌట్ వచ్చింది, ఎందుకంటే రియల్ గూమ్యాన్ చాలా రూడ్ గా బిహేవ్ చేసింది కదా, కానీ ఈ అమ్మాయి అలా కాదు, నాతో కూడా చాలా ప్రేమగా ఉంది, నువ్వు ఈ అమ్మాయినే మ్యారేజ్ చేసుకో అని తాతగారు చెప్తారు. సరే అని హీరో కూడా ఒప్పుకుంటాడు. నేను ఆపరేషన్ కూడా చేయించుకుంటానులే అని చెప్తారు. అయ్యో తనని చాలా బాధ పెట్టానే అని హీరో ఒక పక్క చాలా హీరోయిన్ ఏమో వాళ్ళ ఇంటికే వెళ్ళుంటుంది. ఏంటమ్మా నీకు నీ హస్బెండ్కి మధ్య ఏమైనా గొడవలైనంత మాత్రాన ఇలా వచ్చేస్తే ఎలా అని చెప్పి అడుగుతారు. ఫస్ట్ ఈ కార్డ్ తీసుకోండి, ఇందులో కొంచెం డబ్బులున్నాయి, తమ్ముడికి మంచి బట్టలు కొనివ్వండి అని చెప్తుంది. వాళ్ళ తమ్ముడు మా అక్క ఇంత మంచిదా అన్నట్టు వాళ్ళ అక్కను చూడలేకపోతూ ఉంటాడు. అంటే ప్రీవియస్ డేస్లో చాలా రూడ్గా మాట్లాడుంటాడు కదా. నేను రేపటి నుంచి జాబ్లో జాయిన్ అవుతాను, మనకి ఏ ప్రాబ్లం ఉండదని చెప్పేసి తను అక్కడి నుండి రూమ్కి వెళ్తుంది. హీరోయిన్ ఒక గైడ్గా తనకిష్టమైన జాబ్ని చేస్తూ ఉంటుంది. ఆ లిన్ని మాట్లాడడానికి పిలుచుంటుంది. నేను నువ్వు అనుకున్నట్టు గూమాన్ కాదు, గూమాన్ లాగా నటించడానికి వచ్చానంతే, మనమిద్దరం మంచి ఫ్రెండ్స్గా ఉందామా, నువ్వు మాట్లాడే విధానం, నువ్వు మాట్లాడేదంతా నాకు చాలా నచ్చిందని చెప్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయిపోతారు. హీరోయిన్ రాగానే వాళ్ళ తమ్ముడు రూమ్లోకి వెళ్లే ముందు కొంచెం జాగ్రత్త అని చెప్తాడు. ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు అని చెప్పి తను లోపలికి వెళ్తుంది. అక్కడ ఆల్రెడీ హీరో లోపల దాక్కొని ఉంటాడు. తను రాగానే వెనక నుంచి హక్ చేసుకుంటాడు. నువ్వు నా రూమ్లో ఏం చేస్తున్నావు, ఫస్ట్ బయటికి పో అంటుంది. హీరో ఎలాగో తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తన కాళ్ళు చేతులు పట్టుకొని తనని ఒప్పించేస్తాడు. సారీ కూడా చెప్తాడు. తను కూడా యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ సీన్లో వాళ్ళిద్దరూ గ్రాండ్ పాని చూడ్డానికి వస్తారు. ఆయనకి సర్జరీ అయిపోయి ఆయన ఇప్పుడు బాగుంటారు. వాళ్ళిద్దరిని చూసి చాలా సంతోషపడతారు. మీరిద్దరూ మ్యారేజ్ చేసుకోండి అని చెప్తారు. ఇంకొక విషయం, నేను ఇన్వెస్టిగేషన్ చేశాను, ఆ గూమ్యాన్ మన కంపెనీలో నుంచి డీటెయిల్స్ అన్ని తీసుకెళ్లాకే కనిపించకుండా పోయిందని గ్రాండ్ పా చెప్తారు. హీరోకి ఒక విషయం గుర్తుకొస్తూ ఉంటుంది. ఆ ఎంగేజ్మెంట్ జరిగేటప్పుడు గూమ్యాన్ చెప్పుంటుంది, సడన్గా నేను కనిపించకుండా పోతే నా కోసం వెతుకుతావా అని అడుగుంటుంది. హీరోకి ఆ మాటే గుర్తుకొస్తూ ఉంటుంది. ఎలాగైనా తనని వెతకాలి అని అనుకుంటాడు. అందుకోసం వాళ్ళ విలేజ్కి వెళ్ళాలనుకుంటాడు. హీరోయిన్తో నేను బిజినెస్ పని మీద ఒక ఊరికి వెళ్తున్నాను అని చెప్పేసి బయలుదేరుతాడు. హీరో ఫోన్ పైనే మర్చిపోయి ఉంటాడు. హీరోయిన్ నేను తీసుకొస్తాను అని చెప్పి పైకి వెళ్తుంది. అక్కడ ఆల్రెడీ ఆ అసిస్టెంట్ ఉంటాడు కదా, వాడు ఏదో వెతుకుతూ ఉంటాడు. హీరోయిన్కి అయితే డౌట్ వచ్చేస్తుంది. ఆయన కింద వెయిట్ చేస్తూ ఉంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతుంది. లేదు నేను ఒక పని మీద ఇక్కడికి వచ్చాను అని చెప్పి మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాడు. అంతలో హీరో ఫోన్కి కాల్ వస్తుంది. బాస్ ఫోన్ ఇక్కడే మర్చిపోయారు, అది తీసుకెళ్ళడానికి వచ్చాను అని చెప్పి మేనేజ్ చేస్తాడు. హీరోయిన్కి అయితే ఇంకా ఆ అసిస్టెంట్ మీద చాలా డౌట్ వచ్చేస్తుంది. హీరో ఇలా విలేజ్కి ఎంటర్ అవుతున్నాడని చెప్పి గూమన్ వాళ్ళ నాన్నకి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తారు. హీరో విలేజ్లోకి రాగానే కొంతమంది చుట్టుముడతారనమాట. నువ్వు ఆ ప్రాజెక్ట్ వర్క్ని ఆపేసావు కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి గొడవ పడతారు. హీరోని అటాక్ చేయబోతుంటే ఆ స్టిక్ జస్ట్ అలా పట్టుకుంటాడంతే. వాడు కింద పడిపోయి హీరో వాడిని కొట్టేసినట్టు యాక్టింగ్ చేస్తాడు. నువ్వు ఆ ప్రాజెక్ట్ ఆపేసింది కాక మాతోనే గొడవ పెట్టుకుంటావా అని చెప్పి వాళ్ళు అటాక్ చేయడానికి వస్తే హీరో బాడీ గార్డ్స్ అందరూ హీరోని అక్కడ నుండి తీసుకెళ్ళిపోతారు. ఇదంతా గూమన్ వాళ్ళ నాన్నే చేయించుంటారు. ఇంకో పక్క హీరోయిన్కి బాగా డౌట్ వచ్చేసింది కదా, ఆ అసిస్టెంట్ వేరే అలా వెతుకుతూ ఉండేసరికి తను ఆ విలేజ్కి బయలుదేరి వస్తూ ఉంటుంది. ఆ విలేజ్కి రావడానికి రోడ్ అంటూ ఏం లేదనమాట, వాటర్ మీదే రావాలి. ఇంకొక విషయం ఏంటంటే తాతగారు హీరోయిన్ని పిలిచి అసలు నిజమేంటో చెప్తారు. ఆ గూమెన్ ఆ డీటెయిల్స్ని తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకి ఇస్తుంది కదా, ఆ తర్వాత తను చనిపోయి ఉంటుంది. ఆ న్యూస్ బయటికి రాలేదు అని చెప్తారు. అసిస్టెంట్ వేరే ఇలా చేసుంటాడు కదా, తనకి బాగా డౌట్ వచ్చేస్తుంది. హీరోకి ఏం జరుగుతుందో ఏంటో అని తను భయపడి వెంటనే ఆ విలేజ్కి బయలుదేరుంటుంది. తను విలేజ్లోకి రాగానే గూమెన్ వాళ్ళ నాన్నని కలవడానికి వెళ్తుంది. ఆయన తన ఫేస్ కూడా చూడకుండా మొత్తం డీటెయిల్స్ అని చెప్తూ ఉంటారు. మీకు నా గురించి ఇన్ని డీటెయిల్స్ ఎలా తెలుసు, నిన్ను అడాప్ట్ చేసుకున్న వాళ్ళు నిన్ను బాగానే పెంచారే అని అంటాడు. నువ్వు నా కూతురివి కదా, ఆ మాత్రం తెలీదా అని అంటారు. అంటే వీళ్ళిద్దరూ ట్విన్స్ అన్నమాట. తను వాళ్ళ నాన్నతో గూమన్ ఎక్కడా, నా హస్బెండ్ ఎక్కడా అని అడుగుతుంది. అసలు ఏం జరుగుతుందంటే వాళ్ళ నాన్న హీరో వాళ్ళ బిజినెస్ సొంతం చేసుకోవడానికి గూమన్ని ఆ డీటెయిల్స్ తీసుకురా, ఈ డీటెయిల్స్ తీసుకురా అని చెప్పి ఫోర్స్ చేసేవాళ్ళు. తనకేమో హీరో అంటే చాలా ఇష్టం.
నేను హీరోని అలా మోసం చేయలేను అని చెప్పి ఎదిరించేసరికి తనని కొడతారు. లాస్ట్గా ఒకే ఒకసారి తను హీరో కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీసుకొచ్చి వాళ్ళ నాన్నకి ఇచ్చేసి, ఇంకా నేను ఇలాగే చేస్తూ ఉంటే హీరో నన్ను అసహ్యించుకుంటాడు అని సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటుంది. ఇంకో పక్క హీరోకి తెలుస్తుంది ఏదో జరుగుతోంది అని. ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదామని అసిస్టెంట్తో చెప్తాడు. వాడేమో గూమెన్ వాళ్ళ నాన్న మంచి కదా, నువ్వు అసలు నా బాసే కాదు, నా బాస్ వేరే వాళ్ళు ఉన్నారు, నువ్వు నా బాస్ని మోసం చేసి బతికేద్దాం అనుకున్నావా అని అంటాడు. అంటే ఇన్ని రోజులుగా నాతోనే ఉండి నన్నే మోసం చేస్తున్నావా, సరే పద మీ బాస్ని కలుద్దామని చెప్పి హీరో అక్కడ నుండి వెళ్తాడు. ఏంటంటే గూమెన్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఆ పెన్ డ్రైవ్ అయితే తీసుకొచ్చి ఇచ్చింది కదా, అందులో హీరో చాలా తెలివిగా ఒక పాస్వర్డ్ వేసుంటాడు. అదేంటో వీళ్ళకు తెలియడం లేదు. అది తెలియకే హీరోని ఇలా పట్టుకొని టార్చర్ చేస్తూ ఉంటారు. ఇంకో పక్క హీరోయిన్ని కూడా బంధించేసి ఉంటారు కదా, అక్కడికి హీరో వాళ్ళ మనుషులు వచ్చి తనని సేవ్ చేస్తారు. హీరోకి ఆల్రెడీ తెలుసు అనమాట తను ఇలా నన్ను వెతుక్కుంటూ వస్తుంది అని. హీరోయిన్ కూడా హీరో దగ్గరికి వచ్చేస్తుంది. నీకేమైంది, నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడుగుతూ ఉంటుంది. వాళ్ళ నాన్న తనని చంపడానికి వస్తుంటే హీరో గమనిస్తాడు. నువ్వు నీ ఇద్దరు కూతుర్లని చంపేసి ఏం సాధిస్తావు, ఈ ఆస్తంతా ఎవరి కోసం కూడబెడుతున్నావని అడుగుతాడు. ఆ మాటకి ఆయనకి ఒకలాగా అయిపోతుంది. అంటే గూమాన్ అంటే ఇష్టమే అనమాట. ఇలా వాళ్ళ నాన్న టార్చర్ చేస్తున్నాడని చెప్పి తను సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటుంది. ఆయన చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. నెక్స్ట్ అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. నెక్స్ట్ వాళ్ళిద్దరూ గ్రాండ్ పా దగ్గరకు వస్తారు. ఆయన హెల్త్ ఇప్పుడు బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. మీ ఇద్దరికి త్వరలోనే మ్యారేజ్ అని చెప్తారు. నెక్స్ట్ హీరోయిన్ హీరోతో, నేను నా సిస్టర్ని ఒక్కసారి కూడా చూడలేదు, తనని చూడాలనిపిస్తోంది అని చెప్పి చాలా బాధపడుతుంది. తనే ఒక ఇమాజినేషన్లోకి వెళ్తుంది. తన సిస్టర్ ఆపోజిట్లో ఉంటుంది, హీరోయిన్ ఇటువైపు ఉంటుంది. నువ్వు హీరోని జాగ్రత్తగా చూసుకుంటానని నాకు మాట ఇవ్వు అని చెప్పి వాళ్ళ సిస్టర్ మాట తీసుకుంటుంది. నెక్స్ట్ హీరో హీరోయిన్ ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. ఇలాంటి ఒక హ్యాపీ ఎండింగ్తో ఈ మూవీని కంప్లీట్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్ పెట్టండి. టాటా బాయ్.